మిథిలా నగరాన్ని పరిపాలించే జనకుడు గొప్ప రాజే కాకుండా పెద్ద జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విని ఒక సాధువు అక్కడికి వస్తాడు అది గమనించడానికి. అక్కడికి వచ్చి చూస్తే ఆ జనకుడేమో అందరితో మంతనాలు జరుపుతూ ప్రజల గురించి రాజ్యం గురించి అందరినీ అడుగుతూ ఈ బాహ్య విషయాలనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఇతను ఎలా జ్ఞానం అవుతాడు అనేసి ఆ సాధువు అనుకుంటాడు. అంతలోగా ఆ జనకుడు అతన్ని పిలిచి, ఏంటి ఆలోచిస్తున్నావు, నా గురించే కదా, అయినా నువ్వెందుకు అందరినీ తప్పులే వెతుకుతుంటావు, ఎవరిని మంచి చూడవా, ఇది చాలా పెద్ద శిక్ష, నీకు శిక్ష వేయాల్సిందే, చాలా తప్పు చేస్తున్నావు, నీకు ఉరి శిక్ష వేస్తాను వారం రోజుల్లోగా అని చెప్తాడు. దానికి భయపడిపోతాడు అతను. అతన్ని తీసుకెళ్లి కారాగారంలో వేసి ఉప్పు కలిపిన పాలు, చక్కెర లేని స్వీట్స్, అవన్నీ కారం కలిపిన స్వీట్స్ అలా ఇస్తూ ఉంటారు. అతనికి ఏ రుచి తెలియకుండా అవి తింటూ అలాగే బతికేస్తాడు. అతని ధ్యాసంతా అతని మరణం ముందే ఎలా అనేసే ఆలోచిస్తుంటాడు. ఆ చివరి రోజు వస్తుంది. రాజు అడుగుతాడు, ఎలా ఉన్నాయి పదార్థాలు, రుచిగా ఉన్నాయంటే, నాకు ఏ రుచి తెలియదు, నా ధ్యాస అంతా నా చావు మీదే ఉంది, ఇక నా జీవితం అయిపోయింది అనేసి అని చెప్తాడు. చూసావా, నేను కూడా అంతే, నేను మనిషిని ఇక్కడ ఉండి అన్ని చూసుకుంటా, కానీ నా మనసు ఎప్పుడు ధ్యానంలో వేరే విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరిని అలా చూసి చెప్పకూడదు, ఎప్పుడు ఇతరుల్లోని తప్పుల్నే ఎంచుకోకూడదు, వాళ్ళలోని మంచిని కూడా చూడాలి, అలా చూడగలిగినప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు అని చెప్తాడు. అందుకే మనం కూడా ఎదుటి వ్యక్తిని మంచిగా చూడండి, చెడ్డ